Hello students, welcome to Augustine Sir's educational channel. ఈ వీడియోలో మనం జియోగ్రఫీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం సిరీస్ చేస్తున్నాం కదా, దాని రిలేటెడ్ క్వశ్చన్స్ మనం కంటిన్యూ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ రైట్ ఆర్ రాంగ్ అనేది మనల్ని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ అబౌట్ ద ఎర్త్ రిసీవ్స్ ది సన్స్ ఎనర్జీ ఎట్ ది ఇన్ఫ్రారెడ్ ఎండ్ ఆఫ్ ది స్పెక్ట్రమ్. And second statement is the earth re-radiates sun's heat as an ultraviolet energy. Manki earth sun composition already so many times we discussed about this insolation process. Actually insolation lo em jarugutundi ante sun anedi it emits some radiation, so that earth em chestundante ee radiation observe chesukuntadi. Ee radiation observe chesukodame మనం ఇన్సోలేషన్ అని అన్నాం కదా. అండ్ అగైన్ ఈ ఎర్త్ అనేది ఈ రిసీవ్ చేసుకున్న అమౌంట్ ఆఫ్ ఎనర్జీని మళ్ళీ రీఎమిట్ చేస్తుంది. దాన్ని మనం టెరెస్ట్రియల్ రేడియేషన్ అని అన్నాం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే నార్మల్గా ఏమవుతుంది అంటే బిఫోర్ ఆల్సో ఇన్ ది బిఫోర్ క్లాస్ ఆల్సో వి డిస్కస్డ్ అబౌట్ దిస్. యాక్చువల్గా ఎర్త్ నుంచి అంటే సన్ నుంచి ఎర్త్కి వచ్చే రేడియేషన్ మనం ఇన్సోలేషన్ అంటాము. ఇట్ మోస్ట్లీ ఇన్ ది షార్ట్ వేవ్ ఫామ్ అంటాము. అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ultraviolet rays, visible rays and near infrared rays. ఇక్కడ మనకి సన్ నుంచి ఎర్త్కి వచ్చే వేవ్స్ ఏముంటాయంటే అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి. అల్ట్రావైలెట్ రేస్లో ఏముంటాయి అంటే ఇట్స్ యాక్చువల్గా ఈ షార్ట్ వేవ్లో అల్ట్రావైలెట్ రేస్, నియర్ ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటుంది, బట్ నాట్ ఏ ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ అనేది టెరెస్ట్రియల్ రేడియేషన్లో ఉంటుంది. అండ్ దిస్ టెరెస్ట్రియల్ రేడియేషన్ ఇంక్లూడ్స్ విత్ ది infrared rays. Okay, and this short wave usually consists of this ultraviolet rays and near infrared rays. And ఇది ఏంటి అంటే వెరీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ terrestrial radiation it is not that much of transparent as the incoming solar radiation. ఇఫ్ మనం ఇక్కడ స్టేట్మెంట్స్ చూసుకున్నట్లయితే సన్స్ ఎనర్జీ అనేది ఇన్ఫ్రారెడ్ రేస్ అని అంటున్నారు. సన్స్ నుంచి వచ్చేది మనకి అల్ట్రావైలెట్ రేస్, నాట్ అన్ ఇన్ఫ్రారెడ్ రేస్. సో దట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం అడుగుతున్నారు అంటే ఎర్త్ నుంచి రేడియేషన్ బ్యాక్ అవుతుంది కదా, ఇది ఏ ఎనర్జీ అని అడుగుతున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అల్ట్రావైలెట్ అనేసి ఇచ్చారు, బట్ ఎర్త్ నుంచి బ్యాక్ వెళ్ళే ఎనర్జీ ఏదైతే ఉందో అది టెరెస్ట్రియల్ రేడియేషన్ అంటాం. అందులో మనకి ఏముంటుంది అంటే ఇన్ఫ్రారెడ్ ఎనర్జీ. సో దట్ సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో దట్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, నైదర్ 1 nor 2.